ఈరోజు మన వీడియోలో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమార్దేం అనే గ్రామంలో ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలండి. అక్కడ ఏ మూవీ షూటింగ్ జరిగినా కానీ ఆ మూవీ సూపర్ హిట్ అవుతుందని ప్రతి డైరెక్టర్, ప్రతి నిర్మాత నమ్ముతారండి. అలాంటి చెట్టు దగ్గరికి ఈరోజు నేను మీ అందరినీ కూడా తీసుకెళ్దాం అనుకున్నానండి. ఆ చెట్టు కుమార్దేం అనే గ్రామంలో ఉంది. ఆ గ్రామంకి ఇప్పుడు మనం వెళ్తున్నామండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. దీంట్లో చాలా విషయాలు ఉంటాయి. అందరికీ నమస్తే. హరివిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సినిమాల చెట్టు అనేసి ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు దగ్గర చాలా పెద్ద పెద్ద షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటుంది. అలాంటి చెట్టు మీ అందరికీ చూపించిన ఉద్దేశంతో నేను ఆ చెట్టు దగ్గరికి మీ అందరికీ తీసుకెళ్దాం అనుకున్నానండి. ఆ చెట్టు దగ్గర ఒకటి కాదు, రెండు కాదు, చాలా సినిమాలు తీశారు. ఆ సినిమాలన్నీ కూడా నేను ఏమేమి సినిమాలు తీసారు అక్కడ ప్రతి లొకేషన్ కూడా మీకు నేను చూపిస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేసి చూడొద్దండి, లాస్ట్ వరకు చూడండి. ఇంకా మనం ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే తెలిపోతాం ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం కుమార్దేమో ఏటిగట్టు రోడ్డు మీద ఉన్నామండి. ఈ ఏటిగట్టు రోడ్డు మీద బస్ షెల్టర్ అండి మనకు కనిపిస్తున్నది. బస్ షెల్టర్ పక్కనే మనకి ఒక కిల్లి కొట్టు అయితే కనిపిస్తుందండి. ఈ కిల్లి కొట్టు దగ్గర ప్రతిదీ కూడా దొరుకుతూ ఉంటుంది. మనకి కనిపిస్తున్న రోడ్లో నుంచి మనం ఇలాగ కిందకి దిగినట్లయితే కనుక కుమార్దేవం గ్రామంలోకి వెళ్తామండి. ఇలా మనం స్ట్రైట్ రోడ్డు ఉంటుంది కదండి, ఆ స్ట్రైట్ రోడ్లోంచి కనుక వెళ్తే కనుక పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళిపోవచ్చండి. ఇలా వెళ్తే కనుక మనం స్నానఘట్టం ఉందండి. ఈ స్నానఘట్టం కుమార్దేవం చెట్టు కిందకి వెళ్ళడానికి మనకి కిందకి వెళ్ళాలండి, రేవులోకి. ఇది మంచినీళ్ళు రేవు అండి. ఇది ఈ రేవులో చాలా సదుపాయాలు ఉంటాయి, చాలా వసతులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ షూటింగ్ చేస్తారు కాబట్టి ప్రతిరోజు కాకపోయినా సరే కనీసం నెలలో 4 షూటింగ్స్ అయినా కానీ ఇక్కడ జరుగుతూ ఉంటాయండి. అందుకోసమని చెప్పేసి ఈ రేవుని చాలా బాగా తయారు చేశారు. మనకు కనిపిస్తున్న ఈ సినిమాల చెట్టు, ఇక్కడ సినిమా షూటింగ్ జరిగితే సినిమా సూపర్ హిట్ అవుతుందనేసి ప్రతి డైరెక్టర్కి, ప్రతి నిర్మాతకి ఒక నమ్మకం అండి. మన గోదావరి జిల్లాల్లో ఈ కుమార్దేవం చెట్టు కింద ఒక్క సీన్ అయినా 5 నిమిషాల సీన్ అయినా సరే సినిమాలో షూటింగ్ జరిగితే ఆ సినిమా సూపర్ బంపర్ హిట్ అవుతుందని చెప్పేసి అందరూ నమ్ముతారండి. అందుకే ఈ గోదావరి జిల్లాలోకి వచ్చినప్పుడు ఈ చెట్టుని మర్చిపోకోకుండా ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉంటారండి. మనకి కనిపిస్తున్న ఈ మంచినీటి రేవు చూడండి ఎలా ఉందో. ఈ చెట్టుకి 150 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ చెట్టు సజీవంగా ఇలాగ ఉంటే ఎంతోమంది షూటింగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకుంటూ ఉంటారండి. చెట్టు చాలా మంచిగా చూసుకుంటారు ఇక్కడ గ్రామస్తులందరూ కూడా. ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చుండి సేద తీరుస్తూ ఉంటారండి. సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది. ఈ గోదావరి ఈ రేవు మీద ఈ చెట్టు ఉండడం వల్ల గోదావరికి ఒక అలంకరణ కింద ఉంటుందండి. చాలా అందంగా ఉంటాయి ఇక్కడ అందాలు అయితేనే. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే జరిగినాయి. మనకి కనిపిస్తున్నారండి పెద్ద మనుషులు ఇక్కడ. ఆ పెద్ద మనుషులను అడిగి అసలు ఈ చెట్టు గురించి, ఇక్కడ షూటింగ్స్ ఏమేమి జరిగినాయో అన్ని విషయాల గురించి కూడా వీళ్ళని అడిగి మనం తెలుసుకుందామండి. ఎందుకంటే మనకి తెలియని విషయాలు ఇక్కడ గ్రామస్తుల్ని కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుంటే ప్రతి విషయం కూడా మనకి అవగాహన ఉంటుందండి. ప్రతి విషయం మనకు తెలుస్తుంది కాబట్టి. పెద్దయినా ఇది మీది ఊరేనా? మీది ఊరంటే కుమార్దేవమేనా? ఈ కుమార్దేవంలో ఈ చెట్టు ఉంటుంది కదా, ఈ సినిమాల చెట్టు ఉంటుంది కదా, ఇక్కడ సినిమా షూటింగ్లు ఏమైనా జరిగినాయా? పాడి పంటలు, త్రిశూలం, బొబ్బులి బెమ్మన్న, తాంట పాపారాయుడు, మళ్ళీ ఎవరో మొన్న వచ్చిన శ్యామశంకర్ నానిది, శ్యామశంకర్ నానిది రంగస్థలం ఇవన్నీ తీశారు ఈ చెట్టు కింద. ఓకే, ఇంకా పాతకాలంలో ఇంకా ఇంకేమి తీశారు పాతవి? అంతకుముందు నాకు తెలియదు. పాడి పంటలే తీశారు, నాకు తెలుసు కదా. పాడి పంటలే తీశారు. పాడి పంటలు కృష్ణది. అంతకుముందు పునాది రాళ్ళు ఆరికరావుల్లో తీశారండి. అది మళ్ళీ ఇక్కడ కూడా తీశారు పునాది రాళ్ళు. ఈ కుమార్దేవం అంటే చెట్టుకి చాలా ఒక మంచి పేరు ఉందన్నమాట. ఈ చెట్టు ఎక్కడంటే చాలా మంది గూగుల్లో కూడా సెర్చ్ చేస్తారు ఈ చెట్టు గురించి. అలాంటి కుమార్దేవంలో మీరు ఉండడం నిజంగా మీ అదృష్టం నిజంగానే. ఇంకేంటండి మీరేం చేస్తారా? మామూలుగా పడవ మీద వేటేనా? ఈ పడవ మీద నుంచి అవతల నుంచి అవతలైపు తీసుకెళ్తారా? ఎంత తీసుకుంటారండి అవతల నుంచి అవతల తీసుకెళ్ళడానికి మళ్ళీ రావడానికి కూడా 50 రూపాయలా? అబ్బో, చాలా కష్టమే, చాలా దూరం ఉంది కదా. మరి మీకు తెలిసిన ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఏమైనా షూటింగ్లు జరిగినాయి కట్ట ఏమైనా? ఉన్నాయి కదా, మాకు ఆ పేర్లు కూడా దీన్ని సినిమాలను తీసుకుంటారు. ఇప్పుడు ఓపెనింగ్ మళ్ళీ ఇంకోటి కూడా చేస్తారండి కొత్తగా. మొన్న వచ్చి లొకేషన్ చూసుకుని వెళ్ళారు డైరెక్టర్ గారు. ఎవరండి?
డైరెక్టర్ గారు వచ్చాండి. అదే ఎవరు హీరో ఎవరు? హీరోగా ఇంకా తెల్లే మనకు అయితే లొకేషన్ చూసుకుని వెళ్ళారనమాట. వెళ్ళారు. రేపే రావాలి. 25వ తారీఖున అన్నారు. 25వ తారీఖున అన్నారా? రేపే. ఓహో, అయితే రేపు కూడా నేను రావాల్సి ఉంటుంది అయితేనే. ఊళ్ళో 3 ఇళ్ళు అద్దెకి తీసుకున్నారు అనుకుంటాను అండి. 3 ఇళ్ళు అద్దెకి ఊళ్ళో 3 ఇళ్ళు అద్దె తీసుకున్నారా? కిల్లి కుట్టూరు తీసుకున్నారు. తీసుకొని ఇంకా రేపు వస్తారు. రేపు 25 కదా. రేపు 25కి. బెండప్పర అల్ల నరేసి బెండప్పర ఆరంపియా ఎక్కడ ఊళ్ళోనా? నాకు తెలియదు ఇప్పటి వరకు, మీరు చెప్పే వరకు కూడా. షూటింగ్ కన్నయ్యను షూటింగ్ రాజు చేశారు కదా. మొరారియా? చలనే ఉంది. అటే కర్ర అటే సరేండి. ఒకసారి మీరు వెళ్ళగొస్తారా? సరే, ఇది ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. అలా అవతలే తీసుకెళ్ళండి. ఇక్కడికి చెట్టు తీయడానికి. అక్కడ ఎదురు తీసుకుని అలాగా అది అక్కడ దెబ్బలు దాకా ఏదైనా ఒక సినిమానో 2 సినిమాలో తీసి ఉంటే కనుక అవి క్లిప్పింగ్ వేసి నేను చూపించేటోనండి. కానీ ఇక్కడ 100 సినిమాలకు పైగానే ఈ సినిమా చెట్టు కింద జరిగిందంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో నాకే అర్థం కావట్లేదు. ఈ లొకేషన్ మీకు గోదావరి మధ్యలో నుంచి తీసి చూపిస్తే ఎలా ఉంటుందన్న ఉద్దేశంతో మీ ఎదురుకుండానే నేను అతనికి తీసుకెళ్ళమని చెప్పి నేను ఈ షూట్ చేయడం జరిగిందండి. మనం గోదావరి మధ్యలో నుంచి కనుక చెట్టుని చూస్తే కనుక ఆ చెట్టు ఎంత అద్భుతంగా, ఎంత రియలిస్టిక్గా ఉందో మీరందరికీ కూడా చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ గోదావరి అందాలు చూడడానికి చాలామంది వస్తూ ఉంటారండి ఇక్కడికి. ప్రతిరోజు కూడా గోదావరి మధ్యలో ఉన్న ఇసుక తెప్పల మీదకి వెళ్ళి ఇసుక తెప్పల మీద పార్టీలు చేసుకుంటారండి. చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ అయితేనే. చెట్టు కింద చాలామంది వచ్చి ఇక్కడ చెట్టుని చూస్తూ వెళ్తూ ఉంటారండి. ఈ లొకేషన్లోనూ రాఘవేంద్ర గారే కాదు, పెద్ద పెద్ద డైరెక్టర్లు సైతం కూడా ఈ చెట్టు కిందకు వచ్చి కూర్చుండి షూటింగ్ లొకేషన్స్ని పరిశీలించి ఈ గోదావరి అందాలు మన కళ్ళకు కట్టినట్టు ప్రతి సినిమాలో కూడా ఈ గోదావరి అందాలు చూపిస్తుంటే మనకు చాలా ఆనందం, చాలా ఉత్తేజం అనిపించేది. అలాంటిది మేము గోదావరి పక్కనే ఉంటాను కాబట్టి, గోదావరిలో కాబట్టి ఈ గోదావరి అందాలు కూడా మా కళ్ళతో చూసిన ప్రతి ఆనందాన్ని కూడా మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోలను చేస్తున్నానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి చాలామంది ఆడవాళ్ళు ఫోటోలు తీసుకోవడానికి వచ్చారండి మేము షూట్ చేసేటప్పుడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియో చూడంగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వచ్చే వరకు కూడా నా ఛానల్ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరికీ కూడా జై హింద్.